ప్రియమైన ఈ సమయమందు దేవుని సన్నిధికి విచ్చేసి ఆయన పరిశుద్ధమైన మాటలు వినడానికి ఆశ కలిగి ఉన్నటువంటి మీకందరికీ కూడా ప్రభుపక్షంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొక వారం విలువైనటువంటి వాక్కులు, ప్రభు మాటలు మనలను ఆలోచింపజేస్తూ ఆత్మీయతలో మరింతగా ఎదిగింపచేసేటువంటి మాటలు దేవుని మాటలు. వాటికి మనము విలువనిద్దాం. అంటే వచ్చి వెళ్ళిపోయే వారం కాకుండా వినడం ద్వారా ఆ మాటలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, మాధుర్యాన్ని గ్రహించి మన జీవితాలలో వాటిని కలిగి ఆత్మీయంగా మనము బలపరచబడదాం. ఈ ప్రార్థన కూడికలో పాలు పంపులు పొందుతున్న వారితో పాటు పరిచర్యలో సహకారులుగా ఉంటున్నటువంటి వారికి కూడా నా వ్యక్తిగత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగాన్ని గమనిద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం గమనించాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రభునందు ప్రియులారా, భక్తుడైన యాకోబు ద్వారా పరిశుద్ధాత్ముడు మనలను ఈరోజు ఆలోచింపజేస్తున్నటువంటి మాట ఏంటంటే, వినుటకు మనము వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. కోపపడడానికి ప్రాముఖ్యంగా 2 పర్యాయాల పదం ఉంది. కోపించటానికి నిదానించువాడై ఉండాలి. ఈరోజు మనము గమనిస్తూ ఉన్నాం, సమాజంలో చిన్న పిల్లల్లో కూడా పెద్దవారి మాట వినకుండా వాళ్ళు అనుకున్నది పెద్దవాళ్ళకు చెబుతూ, వాళ్ళు పెద్దవాళ్ళు వినకపోతే చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మీద కోపపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుల్లో. ఇంతకుముందు దినాలలో సభ్యత, పెద్దరికము, చదువు పరిస్థితులను బట్టి చాలా క్రమం అనేది ఉండేది. వారు హోదాలో పెద్దవారు కాదు, కానీ వయసులో పెద్దవారు, వారికంటే చిన్నవారు వారి మాట వినేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. నేటి సమాజము అలా లేదు. కానీ బైబిల్ను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు, దైవికమైనటువంటి సమాజములో ప్రజలముగా దైవికమైనటువంటి నిర్ణయమును, దైవికమైనటువంటి క్రమమును కలిగి ఉంటున్నటువంటి ప్రజలముగా మన జీవితాలలో చాలా ప్రాముఖ్యం ఏంటంటే వాక్యాన్ని గౌరవించటం. వాక్యమనగా దేవుడు మనతో చెప్పాడు, దేవుడు మనల్ని ఇలాగా చేయమన్నాడు, దేవుడు మనల్ని ఇలాగా జీవించమన్నాడు. ఇలా నేను జీవించాలి అంతే. ఎందుకు జీవించాలి? వినకపోతే ఏమవుతుంది? ఎందుకు వినాలి? ఏం చేసుకుంటారో చెయ్యండి, ఏం చేస్తారో చెయ్యండి, ఇది కాదు. కాబట్టి ప్రభునందు ప్రియ సంగమా, ఈ మధ్యాహ్న వేళలో కోపము గురించిన కొన్ని సందర్భాలు, లేకపోతే కోపం గురించినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కోపం వలన
కష్టము, కోపం వలన నష్టము, కోపం వలన కష్టము. కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. ఎందుకంటే చదువుకున్న భాగంలో ఒక మాట ఉంది, కోపించుటకు నిదానించు వాడునై ఉండవలెను, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపం వలన కష్టాలు నష్టాలు పెరుగుతాయి, కానీ కోపం వలన క్షేమము సమాధానము రాదు. కోపపడండి కానీ పాపము చేయకండి. కోపపడము, మేలు కొరకు కోపపడడం వేరు, పగతో కోపపడడం వేరు. పగ ఇంకొక రకంగా వెళ్ళిపోతే నష్టం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన అంశం అదే, కోపం వలన నష్టం ఏంటి, లేకపోతే కష్టం ఏంటి. కోపం వలన కష్టం. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ప్రభువునందు పిల్లారా, అసలు కోపం ఎందుకు వస్తుంది? ముందు ఒక ప్రశ్న. కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, నాకు కానీ, మీరు చేయండి తర్వాత పూర్తి దాన్ని, నాకు కానీ కోపం వచ్చిందంటే నేనెవరిని? నా కోపం వచ్చిందంటే నేనెవరిని? మనం అంటాం అలా. అది చెప్తున్నాను, మీరు వేరుగా అనుకోబాకండి. నాకు కానీ కోపం వచ్చిందంటే చెప్పండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు, చాలా సంతోషం. అప్పుడప్పుడు అలా అంటున్నారేమో మీరు. నాకు కానీ కోపం వచ్చిందంటే ఒకరు చెప్పండి. మీరు అన్నమాట ఎవరైనా అన్నారా? వాళ్ళకు కూడా కోపం వస్తే, మీరు అన్నోళ్ళని వాళ్ళకు కూడా కోపం వస్తే, అదే ఇప్పుడు మన వాక్యం ధ్యానం చేయబోతున్నాం. చెప్పండి, ఎవరిని అన్నారా మీరు? ఎవరిని లెక్క చేసేవాడిని కాదు. చెప్పండి, తప్పు లేదు. అది అంటే అది సమాజంలో జరిగేదే కదా. కోపం వస్తే ఎవరిని లెక్క చేయను నేను ఎవరిని లెక్క చేయను. ఇంకొకటి, నాకు కానీ కోపం వస్తే మంచోడిని కాదు, మనిషిని కాదు. మనిషి కాకపోతే ఎవరు? పశువనే, మృగమనే, అంతేనా? మానవుని రూపంలో ఉన్న మృగము అని అప్పుడప్పుడు పేపర్లో వేస్తూ ఉంటారు. కోపం వచ్చింది ఆయనకి, కానీ మానవుని రూపంలో ఉన్నాడు ఆయన, మానవుని రూపంలో ఉంది ఆమె, సొంతం రక్త సంబంధికులు ఇలా చేశారని వార్తాపత్రికల్లో టీవీల్లో చూస్తూ ఉంటాం. ఆ చెప్పేవాళ్ళు ఇంకొంచెం బాగా దానిలో ఏం నింపుతుంటారు, కొన్ని పదాలు, వాడేటువంటి పదాలు ఎలా ఉంటాయంటే బాగా వాటిని యాడ్ చేసి వాడితే మనకు కూడా వినాలని బాగా నిజమే కదా అనిపిస్తుంది. కోపం వలన కష్టం ఉంది, కోపం వలన నష్టం ఉంది. అసలు ఎందుకు వస్తుంది? ఒక మాట బైబిల్లో ఉంటుంది, చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 15వ అధ్యాయము 1వ వచనం. అందరూ తీసారా? మనకు టైం చాలా తక్కువగా ఉంది. నేను జాగ్రత్తగా ఆ మాటలను గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలా ప్రాముఖ్యం ఈ మాటలు. ఈరోజు సమాజంలో మరి ఉన్న పరిస్థితి ఇది మనకు తెలియంది కాదు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమునేమిద్దామంట రేపడం. అంటే రెచ్చగొడతారు కొంతమంది. అప్పుడప్పుడు అంటుంటాం, అందుకని నాకు కానీ తిక్క రేగిందంటే నేను మంచివాడిని కాదంటారు కదా. ఏం చేద్దాం, కోపం అట్లా బాగా కోపం వచ్చేటట్టు చేశారు. కోపం రాబట్టి నేను కొట్టాను. కోపం వచ్చేటట్టు మాట్లాడింది ఆమె. నోరు అదుపులో పెట్టుకోవద్దామె, పెట్టుకోవాలి కదా, పెట్టుకోవాలి. ఆమె అంటే మాట్లాడింది. నీకేం తెలుసు పాస్టరయ్య, ఆ సంగతి నీకేం తెలుసు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, నన్ను గౌరవించలేదు. మృదువైన మాట క్రోధం అంటే కొన్నిసార్లు కొంతమంది ఎంత పీక్ లెవెల్ అనమాట, అది ఎంతో బాగా పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళకి ఇంకా మొత్తము ఒక రకంగా చెప్పాలి, నరాలన్నీ చిట్లట్నే పడి కింద పడి పరిస్థితి. అలాంటి వారిని సైతము, ఆ కోపంలో ఉన్న వారి సైతము మృదువైన మాట కోపము నేను చేస్తుంది, చల్లారుస్తుంది. మనం బాగా అర్థం చేసుకోవాలంటే, బాగా పెద్ద మంట ఉంది, ఫైర్ ఇంజిన్ వచ్చినా ఆరిపోయే మంట కాదు అది.
5 నిమిషాలు ఆకాశం నుంచి మంచి వర్షం వచ్చిందనుకో, ఏమైపోద్ది? ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితము ఎండలు తీవ్రంగా, ఇంకా ఎక్కువే, ఒక 5 సంవత్సరాల క్రితం ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే ఒక ఫారెస్ట్ ఆఫీసర్, ఒక ఆమె మండుతూ ఉంది, అడవులు మండిపోతున్నాయి, ఎవరో వేసారు, నిప్పేశారు, లేకపోతే ఎట్లా తెలియదు, మండిపోతూ ఉంటే ఆమె బాధపడుతూ ఉంది. అయ్యో, ఎన్నో జంతువులు చచ్చిపోతున్నాయి, చెట్లు ఎండిపోతున్నాయి. ఆమె బాధపడుతూ తన బాధనంతా కూడా ఎంతో కేకల రూపంలో దేవుడు అట్లా ఇట్లాగానే ఆమె చేస్తూ ఉంది. వెంటనే 5 నిమిషాలకి వర్షం వస్తే ఒక 5 నిమిషాలు మొత్తము ఆరిపోయింది. చాలా సంతోషపడుతూ అదే వర్షంలో ఆమె చాలా ఉల్లాసంగా కొంచెము తన ఆనందాన్ని అలాగా వ్యక్తపరుస్తూ చేస్తున్నప్పుడు ఎవరో వీడియో తీశారు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రభునందులారా, కొన్నిసార్లు కొన్ని మంటలు ఆపడానికి అవకాశం ఉండదు. ఎన్ని ఫైర్ ఇంజిన్లు వచ్చినా మంచి వర్షం వస్తే చక్కగా అవి చల్లబడిపోతాయి. అందుకని అంత ఎత్తులో ఉన్నటువంటి వారు సైతము మృదువైన మాట వారి కోపమును ఏం చేస్తుంది? చల్లారుస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలలో మృదువైన మాటలు ఉంటే మంచిదే, లేకపోతే జాగ్రత్త. నొప్పించు మాట కోపం రేపొద్ది. కోపం ఎందుకు వస్తుంది అనుకున్నాం కదా, కోపం వల్ల నష్టము మన అంశము. అసలు కోపం ఎందుకు వస్తుందయా? ఎందుకు వస్తుంది కోపం అంటే, కొంతమంది నొప్పిస్తారు. నొప్పించడం అంటే, నువ్వు చేతగానోడివి, నువ్వు చేతగాని దానివి, కనీసం ఇది కూడా నీకు తెలియదా? ఇంకా అవసరమైతే కొంతమంది కొంచెం ఇంకా ఇరిటేషన్గా మాట్లాడతారు, ముఖాన్ని వాళ్ళని ఉమ్మేసినట్లుగా మాట్లాడతారు కదా. ఎందుకు నువ్వు చదువుకుంది? ఎందుకా నువ్వు పెళ్లి చేసుకుంది? ఇది కూడా నీకు తెలియదా? ఇంకా ఏమంటారు? ఎందుకు బతకడం నువ్వు కదా. నొప్పించు మాట కోపమును రేపుతుంది. వాళ్ళు కూడా 2 సార్లు 3 సార్లు విని వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకు నువ్వు జీవించడం, అసలు నువ్వెందుకు బ్రతకను అంటారు. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 2 వ్యక్తుల మధ్యలో కోపం వచ్చింది. మరి భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, కొన్ని ప్రాంతాలు కావచ్చు. ఆ నొప్పించు మాట వలన ఆ ఇద్దరి మధ్యలో, ఆ ప్రాంతం మధ్యలో, ఆ పరిస్థితుల మధ్యలో కోపం పెరుగుతుంది. కోపం వలన తర్వాత ఏమొస్తుంది? ఎదుటి వారికి ఏమొస్తుంది? ఇంక కోపం ఈయనకి పెరిగింది, నా కోపం ఎక్కువ, నీ కోపం ఎక్కువ అని దాంట్లో ఇక్కడ కొట్టుకున్నటువంటి ఆ కొట్టుకున్న 2 వ్యక్తులు, ఈ వైపున ఒక వ్యక్తి, ఆ వైపున ఒక వ్యక్తి సపోర్టర్స్. ఈ కుటుంబం ఒక వైపున సపోర్టర్, ఆ కుటుంబం ఒక వైపు సపోర్టర్స్. ఎట్లా వర్గాలు అయిపోతున్నాయి. నొప్పించు మాట వలన కోపం ఎందుకు వస్తుందంటే, ఒక వ్యక్తిని నొప్పించకూడదు, నువ్వు నొప్పించే మాట మాట్లాడకూడదు. నీకు నోరుందని నొప్పించే మాట మాట్లాడబాకు సహోదరి సహోదరుడా. మృదువైన మాట నీ నోటి నుంచి రానివ్వు. క్రైస్తవునిగా, క్రీస్తును కలిగినటువంటి వ్యక్తిగా అవసరమైతే ఒక వ్యక్తిని ప్రభు కోసము సిద్ధపరచడం కోసము, ప్రభు కోసము, ఆయన రాజ్యానికి సిద్ధపరచడం కోసము, ప్రభు మందిరంకు నడిపించడం కోసము, లేదు వారికి ప్రభు ప్రేమను ప్రకటించడం కోసము మృదువైన మాట మాట్లాడు. కానీ ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళని ఏమంటారు? అయ్యా, వాళ్ళు ఏ గుడ్డుతో గొంతుకు వస్తారంట, చల్లగా ఉంటుంది, తర్వాత రక్తం వచ్చిన తర్వాత కూడా తెలియదు గొంతు తెగిపోయిందని, గాయమైందని దాని ఉద్దేశం. అట్లా ఉండకూడదు క్రైస్తవ సంఘం, క్రైస్తవ జీవితాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభువులారా, కోపము నష్టము. కోపం ఎందుకు వస్తుందంటే, నొప్పించే మాటలు మాట్లాడుట వలన కోపం వస్తుంది. ఇంకొక కారణం ఉంది, చాలా ఉన్నాయి, 2 చెప్తాను నేను. కోపం ఎందుకు వస్తుందంటే, ఒకటి నొప్పించే మాట వలన వస్తుంది. ఇంకొకటి ఎందుకంటే ప్రభువునందు పిల్లారా, ఒకసారి ఆది కాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు. ఆది కాండం 4వ అధ్యాయము 4-5 వచనాలు గమనిద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు. హేబేలు
హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనును అతని అర్పణ లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీ సత్క్రియ చేసినలా తల ఎత్తుకొనవా. ఇదంతా కూడా సందేశంగా నేను చెప్పడం లేదు. కోపం ఎందుకు వస్తుంది అంటే, ప్రభువునందు పిల్లారా, కొన్ని పర్యాయాలు ఎదుటి వ్యక్తిని పొగిడితే కొంతమంది కోపం వస్తుంది. నన్నే పొగడాల, మా పాస్టర్ మంచోడు, మా పాస్టర్ తప్ప ఇంకా వాక్యం చెప్పేవాళ్ళు లేరు, ఆయనే మంచి, నన్నే పొగడాల అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. నన్ను కాకుండా నా ముందు ఇంకొకరిని పొగిడారనుకో, నాకేమొస్తుంది? కోపం వస్తుంది. జాగ్రత్త ప్రభువునందు పిల్లారా. ఇక్కడ కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఆదాము కుమారుళ్ళు, కయ్యూను హేబేలు. కయ్యూని పనేంటి? హేబేలు పనేంటి? కయ్యూను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి. దేవునికి ఇవ్వవలసినటువంటి నియమం ప్రకారము హేబేలు శ్రేష్టమైన దాన్ని తీసుకుని వచ్చి దేవునికి తన గొర్రెల మందలో శ్రేష్టమైనది ఇచ్చాడు. దాన్ని లక్ష్య పెట్టాడు దేవుడు. మంచి హృదయం కలిగి ఉన్నాడు హేబేలు. కయ్యూను హృదయం మంచిదిగా లేదు. ఆయన తీసుకొచ్చింది అర్పణ దేవుడు లక్ష్య పెట్టలా. కయ్యూనిది లక్ష్య పెట్టాడని తెలుసుకున్నటువంటి హేబేలు లక్ష్య పెట్టాడని తెలుసుకున్నటువంటి కయ్యూను కోపడుతున్నాడు, ఓర్చుకోలేకపోతున్నాడు. ఒరే తమ్ముడే కదా, నాది లక్ష్య పెట్టలేదు దేవుడు అంటే నాలో ఏ పొరపాటు ఉందనేది అది ఆలోచన చేయడం లేదు. కోపం పెరిగిపోతుంది, ముఖము చిన్నబుచ్చుకుంటున్నాడు. చివరికి ఏం చేశాడు? తమ్ముడని చూడకుండా కూడా చంపేశాడు. నరహత్య స్టార్ట్ అయింది. గమనించండి ప్రభువునందు పిల్లారా, కోపం ఎందుకు వస్తుంది? ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ముందుకు ఒక వ్యక్తిని పొగిడితే చాలామంది కోపం వస్తుంది. అలాంటి సందర్భం ఇంకోటి ఉంది కదా బైబిల్లో, గుర్తున్న వాళ్ళు చెప్పండి. ఎక్కడుంటుంది అన్నమాట? సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మీ దాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ముగింపులోకి వద్దాం మనం, ఎందుకంటే కొన్ని విషయాలు ముందుకు వెళ్ళాలి మనం. సమూయేలు గ్రంథము 'గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయము, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 18వ అధ్యాయము 18:7 లేకపోతే 6, 7, 8 చదివితే బాగా అర్థమవుతుంది. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబుర్లతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఇప్పుడు చాలా ప్రాముఖ్యం. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనిను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. అర్థమైందా? కోపం ఎందుకు వస్తుందంట?
ఒకటి ఒకటేంటి, నొప్పించే మాట మాట్లాడితే కోపం వస్తుంది. ఒకటి, నొప్పించే మాట రాకూడదు మన నోటికి. ఒక వ్యక్తిని గాయపరిచే మాట మాట్లాడకూడదు. అందుకని కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, రూములో గనక పిల్లిని బంధించి కొడితే అదేమవుద్దనే ఏమవుద్ది చెప్తారు, పులి అయిపోద్దంట. అంటే బలహీనుడిని కూడా కొన్నిసార్లు ఓవరకు మాట్లాడి ఆ మాట ఈ మాట మాట్లాడి వాళ్ళు కొన్నిసార్లు కోపం తెచ్చుకొని ఎదురు దిగితే నష్టం. కాబట్టి కోపము ఎందుకు వస్తుందంటే, ఒకటి నొప్పించే మాట వలన వస్తుంది. రెండవది ఏంటంటే, ఎవరినైనా పొగుడుతుంటే కొంతమంది ఓర్చుకోలేరు. పొగడ్తలు, అయ్యా బాగా చదువుకున్నావు, మంచి మార్కులు వచ్చాయి, బాగా మీరు మంచిగా ఉంటారు, నీట్గా ఉంటారు, బాగా మీకు హోదా ఉంది, అయ్యా మీరు వేసుకున్న డ్రెస్ బాగుంది, ఇట్లా ఒకరి ముందు ఒకరు పొగుడుతుంటే ఓర్చుకోలేరు. భౌతికంగా మనము చూస్తున్నాం. హేబేలు శ్రేష్టంగా తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి. కయ్యూను మనసు అలా లేదు. సరి చేసుకోవాలి కయ్యూను. అయ్యో నా మనసు దేవుని ఎదుట సరిగా లేదు, నేను దేవునికి మంచిది ఇవ్వాలని సరి చేసుకోవాలా. దేవుడు హేబేలుని ఇష్టపడడం సరి చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా, అది జీర్ణం చేసుకోవాలి. అతను వెంటనే కోపపడుతున్నాడు. కోపము నష్టంగా మార్చబడిన తర్వాత ఎక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎవరు లేరు ఇశ్రాయేలు పక్షంగా నిలవబడి ఆ ఫిలిష్తీయుడైన గొల్యాతును ఎదుర్కోవడానికి ఎవ్వరు ముందుకు రాకపోతే దావీదు మరి రోషం కలిగిన వ్యక్తిగా దేవుని ప్రజల పక్షంగా యుద్ధం చేయాలని ముందుకొచ్చి నిలువబడి యుద్ధం చేసి గొల్యాతును దేవుని బలము చేత ఆయనను పడగొట్టిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా దావీదును గౌరవించారు. సౌలు రాజు ఆయన్ను కూడా గౌరవించారు. ఆ ఒక్క పదము దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నది ఈ మనసుకు నచ్చన సౌలుకి. ఆయనది అంతకుముందు నుంటే బాగుండేది కదా, నేనే వెళ్తాను ఫిలిష్తీయుని మీదకు యుద్ధం చేస్తానని వెళ్ళలేదు కదా. దావీదు పోతాడు, సరే నాయన పో, నువ్వు బాలుడు అన్నాడు. పైన అన్ని కవచ మొత్తం కూడా ఆ వస్త్రధారణ ఎలాగైతే యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తి ఉంటాడో అంతా వేసాడు, నాకు వద్దన్నాడు. ఇదంతా మనకు తెలిసినదే విషయం. కానీ నేను మెయిన్గా మాట చెప్తున్నా ఏంటంటే, ఇక్కడ కొంతమంది పొగిడారు దావీదును పొగిడితే సౌలుకి ఇష్టం లేదు. దావీదు మీద ఏమి చూపు నిలిచిందంట, ఏం చూపు ఇది, విషపు చూపు అని పదం ఉంది. విషపు చూపు. విషం ఎక్కడ ఉంటుంది? విషం ఎవరిలో ఉంటుంది? మనుషుల్లో కూడా విషం ఉంటుంది. ఉంటుందా? బైబిల్ ఉంటుంది, వాని నాలుక కింద సర్ప విషం ఉందనేటువంటి మాట ఉంటుంది. జాగ్రత్త ప్రభునందుకులారా. కొంతమంది నోటి మాటలే ఎదుటి వ్యక్తిని తగ్గించేవి. కోపం ఎందుకు వస్తుందంటే, రెండో విషయము, పొగిడితే ఇష్టం ఉండదు కొంతమందికి. పొగిడారు దావీదుని, వాస్తవమే అది, వేరేదేం లేదు. ఈరోజు ఎట్లుంటాయి పరిస్థితులు, వాళ్ళు పొగుడుకుంటున్నారు. నేను ఉండబట్టి పాస్టర్గా, నేను చెప్పబట్టి వాక్యము, నేను చేయబట్టి పని, నేను వాళ్ళని ఇలాగా మరి తర్పీదు చేయబట్టి, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వబట్టి, నేను వాళ్ళకి ఇలాగా వాక్యం చెప్పబట్టి, నేను వాళ్ళని ఇలాగ క్రమపరచబట్టి, ప్రతిదానికి ముందు ఒక నేను, వెనకొక నేను. జరిగిన విషయం అది. ఫిలిష్తీయులు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో వారు పరిస్థితుల్లో ఉండి మరి ఈ గొల్యాతు అనే వ్యక్తి ఎలాగ సవాలు చేస్తున్నాడు, అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు ముందుకు వెళ్ళని పరిస్థితుల్లో దావీదు వెళ్ళి నిలవబడి దేవుని పక్షాన్ని యుద్ధం చేసి ఇశ్రాయేలుకు విజయం తీసుకుని వస్తే అందరూ కలిసి సౌలు నిజమే కదా అనుకోవాల్సిన సౌలు సైతము అలా అనుకోవాల్సిన సౌలు కూడా అలా అనుకోవాలి. అసలు వాస్తవానికి అలా అనుకోకుండా దావీదు మీద విషపు చూపు నిలుపుతూ ఉన్నాడు. అందుకనే ప్రభువు దయచేసి మనము పొగడొద్దు ఎవరిని, మనం కూడా పొగుడుకోవద్దు.
పొగిడే మాటలు మాట్లాడుతుండడం వలన అక్కడ కోపము స్టార్ట్ అవుద్ది. ఏం పొగుడుకుంటున్నారు చూడు వాళ్ళు అని అనుకుంటాం మనం. పొగిడే పంచాయతీ వద్దు. ప్రేమ కలిగిన స్థితిలోకి వెళదాం. ప్రేమ కలిగినటువంటి మాటలను, మృదువైన మాటలు మాట్లాడదాం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే రోజుల్లో కష్టమే. ఉన్నది ఉన్నట్లే మాట్లాడారు దావీదుకు 10,000 కొలది. ఎందుకంటే ఆయన ముందు నిలవబడ్డాడు. సౌలు రాజు ఆయనకు సహకరించాడు. సౌలుకు కూడా 1000 కొలదని స్తుతులు పాడితే, సంతోషిస్తే, పాడింది ఒకరు, ఆ పొగిడింది ఒకరు. ఆ యొక్క స్థితి అంతా ఎవరి మీదకి వచ్చి పడింది? దావీదు మీద వచ్చి పడింది. వాక్యం ముగింపులోకి రాబోతున్నాం ప్రభువులారా. కోపం వలన నష్టం. కోపం ఎందుకు వస్తుందంటే, 1 నొప్పించే మాటల వలన, 2 పొగడతల వలన, పొగిడేటువంటి మాటల వలన. ఒకరి ముందుంచి ఇంకొకరిని పొగడడం వలన ఆటోమేటిక్గా మనసు బాధపడిపోయి, నేను వాళ్ళట్ట అంటారు, నన్ను అనలేదే అని ఆ వారిలో వస్తుంది. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయానికి వస్తున్నాం. కోపం వలన కలిగే నష్టం. నేను వరకు జస్ట్ అట్లా అవుట్లైన్స్ జ్ఞాపకం చేసి ముగిస్తాను. కోపం వలన నష్టం ఏంటంటే, కోపం వలన కష్టం ఏంటంటే, ప్రభువునందు పిల్లారా, ఆదికాండము 27వ అధ్యాయము 43-44 ఇక్కడ 2 కుటుంబాలలో మనం చూస్తాం, గమనిద్దాం. ఆదికాండము 27వ అధ్యాయము 43-44 నేను త్వరగా ముగిస్తాను. 43-44 ఆదికాండము 27వ అధ్యాయం 43-44 వచనాలు చదువుకుందాం. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరి నేను పోగొట్టుకొననేలా అని. సందర్భం తెలుసు కదా, మనకి తెలుసు కదా సందర్భం. ఇక్కడ 2 వ్యక్తులు, యాకోబు, ఏశావు. ఏశావు పొందవలసిన దీవెన యాకోబు పొందుకున్నాడు. ఏశావు తమ్ముని మీద కోపడుతున్నాడు. నేను పెద్దవాడిని, నన్ను దీవించాల్సిన పరిస్థితుల్లో ఈ యాకోబు వెళ్ళి దీవెన పొందుకున్నాడు. కోపడుతూ ఉంటే తల్లి గ్రహించి, అయ్యా నువ్వు వెళ్ళి హారానులో లాబాను యొద్ద నీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడుండు, కోపము చల్లారేంత వరకు అక్కడుండు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, కోపం వల్ల నష్టం ఏంటంటే, కుటుంబాల మధ్యలో దూరం పెరుగుద్ది. కోపం వలన నష్టం ఏంటంటే, కోపం ఎందుకు వస్తుంది మనం చూసాం. కోపం ఎందుకు వస్తుంది? నొప్పించే మాట వలన, రెండవది పొగడ్తల వలన కోపం వస్తుంది. కోపం వలన నష్టం ఏంటంటే, ప్రభువునందు పిల్లరా, కుటుంబాల మధ్యలో దూరం పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఏశావు అక్కడికి, యాకోబు అక్కడికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు తెలుసా? చెప్పగలరు ఎవరైనా? సొంత ఇంటిని, తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది? ఆమె అన్నది కదా, నీ అన్న కోపము తగ్గేంత వరకు, మర్చిపోయేంత వరకు నువ్వు వెళ్ళి అక్కడ ఉండిపో. ఎందుకంటే మీ ఇద్దరు కొట్టుకుంటారు. ఒకవేళ ఇద్దరులో ఒకరు ఇద్దరు చనిపోతే అంతే కదా. కొన్నిసార్లు ఇద్దరు కొట్టుకున్నారయ్యా, ఆ ముందు ఆయన చచ్చిపోయిన తర్వాత ఇద్దరికి బలమైన గాయాలని ఇద్దరు చచ్చిపోయినారు కదా. కోపము 2 వ్యక్తుల మధ్యలో దూరాన్ని పెంచుతుంది, 2 కుటుంబాల మధ్యలో దూరాన్ని పెంచుతుంది, 2 ప్రాంతాల మధ్యలో కోపము దూరాన్ని పెంచుతూ ఉంది. అందుకని కోపం ఉన్నటువంటి స్థితిలో వారు దూరం అయిపోతారు. ఒకే ఇంటి పేరటోళ్ళే, ఒకే తల్లి మరి గర్భమును జన్మించిన అన్నదమ్ములే, ఒక ప్రాంతం వాళ్ళే, ఒక సంఘంలో ఉండేటువంటి వాళ్ళే, ఒక మరి తరగతిలో ఉన్నటువంటి వాళ్ళే, ఒక ఇంట్లో ఉన్నటువంటి తోడి కోడళ్ళే,
ఒక ఇంట్లో ఉన్నటువంటి మరి ఆ రక్త సంబంధానికి సంబంధించినటువంటి వారే కొన్నిసార్లు కోపము కొంతమంది కుటుంబాలలో ఏమైపోతున్నాయి, దూరం పెరిగిపోతూ ఉంది. ఒక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే కూడా చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి పని చేస్తుంటే, అన్న పని చేస్తుంటే తమ్ముడు సహకరించేవాడు. పొలం పని ఉంది అనుకోండి, అన్న ఒక పని చేసి సహకరించేవాడు. నా తమ్ముడు కష్టపడుతున్నాడు, నా అన్న కష్టపడుతున్నాడు, మా మధ్యలో వాడు కష్టపడుతున్నాడు, మా పెద్దవాడు కష్టపడుతున్నాడు. ఒక ఇంట్లో తోడుకోళ్ళు ఉంటే, అదిగో అక్క కష్టపడుతూ ఉంది, ఇదిగో చెల్లి కష్టపడుతూ ఉంది, ఆమె అంట్లు తోమితే నేను కడిగి పెడతాను, ఆమె బట్టలు ఉతికితే నేను ఆరేసి పెడతాను, ఈరోజు నేను ఉతుకుతాను ఆమె ఆరేస్తుంది, ఆమె నిన్ను నాకు సహకరించింది, ఈరోజు నేను వంట వండుతాను, నేను కూర వండితే ఆమె ఒకవేళ అన్నం వండుతుంది. ఉమ్మడి కుటుంబాలలో ఎవరు చెప్పాల్సిన పనిలే. ఈరోజు ఎందుకు చేయాలి, నేను ఆమె చదువుకుంది 5వ క్లాసు, నేను 10వ క్లాస్ చదివా, నేను ఎందుకు చేయాలి పని? వాడు చేస్తే ఏమి చేయని, వాడికి బాధ్యత లేదా? వీడెందుకు చేయడు, నాకంటే చిన్నోడు వాడు, నేను చెప్తే నాలరా, నువ్వు చిన్నోడు, నువ్వు. కష్టం ఒకరి మీదే పడుతున్నప్పుడు ఆ శరీరంలో ఒక రకమైనటువంటి, కొంతమంది అలాగా తగ్గించుకొని చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఈరోజు ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఆశీర్వాదము రావలసినటువంటి వ్యక్తి ఏశావు. పరిస్థితిని పక్కన పెడదాం, ఒక్కసారిగా కోపము యాకోబు మీద పెరుగుతుంది. దీవెని పొందుకున్నాడు తండ్రి దగ్గర, కోపము పెరుగుట వలన కుటుంబాల మధ్యలో వైరము, దూరం అయిపోయాడు 20 సంవత్సరాలు. అందుకనే మనము చివరిలో మనం చూసినట్లయితే ఇద్దరు కలుసుకునేటప్పుడు రాయబడుతున్న మాట నేను జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. ప్రభునందు పిల్లారా, ఒకసారి మనము గమనించినప్పుడు బైబిల్ గ్రంథం నుంచి మనం చూసినప్పుడు వారిద్దరు కలుసుకున్నటువంటి సందర్భం దాదాపుగా ఎంతో 20 సంవత్సరాలు వారు దూరంగా జీవించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 33వ అధ్యాయము, దానికి ముందుగా 32వ అధ్యాయము, 32వ అధ్యాయము మనం గమనిద్దాం. 32:6 ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసినలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. ఎందుకు విభాగించాడు? యాకోబుకు తెలుసు అన్న ఎందుకు వస్తున్నాడో, ఏశావు ఎందుకు వస్తున్నాడో, తనను చంపడానికి వస్తున్నాడు, కోపం ఇంకా తగ్గలేదు, చంపడానికి వస్తున్నాడని చెప్పి ఎంతగానో అర్థం చేసుకున్న వ్యక్తి 2 గుంపులు చేశాడు. చివరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన వ్యక్తి జీవితంలో వారి కుటుంబాలు ఏకమైనాయి, సమాధానపరచబడ్డాయి. అందుకని పెనుగులాడాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ అని. ఆ ప్రేమ, ఆ పగ ఏమిగా మార్చబడింది. ఇప్పుడు మీరు 33వ అధ్యాయము మనం చూచినప్పుడు ప్రభునందు పిల్లారా, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 33వ అధ్యాయంలో ఆ మాట మనము చదువుకుందాం. ఒకసారి 6వ వచనం, 33:6
అప్పుడు ఆ దాసీలను వారి పిల్లల దగ్గరికి వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లల దగ్గరికి వచ్చి సాగిలపడిరి. తరువాత రెండవ వచనం లేకపోతే మూడవ వచనం, తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడిను. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాళ్ళిద్దరూ కన్నీళ్లు విడిచిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పొరపాటు కోపమునకు కారణమై 20 సంవత్సరాలు యాకోబు దూరం అయిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? ఇంటికి దూరం అయిపోయాడు. కొంతమంది మట్టిలోకి పోయేంత వరకు కూడా కోపం అట్లాగే ఉండిపోతూ ఉంది. మట్టిలో శరీరం పోద్ది, ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది, ఇంకంతే. అప్పుడప్పుడు అవకాశాలు ఇస్తాడు దేవుడు కలుసుకోవడానికి. కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, అయ్యా ఇదిగో మీ ఇంట్లో ఈ కార్యం జరుగుతుంది, నువ్వే పోయి పిలువనంటే నేను ఎందుకు పిలవాలి? వస్తే వస్తాడు లేవాడు, వస్తే వస్తుందిలేమే. ఒక క్రైస్తవ కుటుంబము కోపం వలన వేరు కావడం, కోపం వలన వారు దేవుని మరి ఆ యొక్క ప్రేమను కలిగి జీవించకపోవడం ఎంత బాధకరం ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరులారా, పాస్టర్ చెప్తే చెప్పినాళ్లే, చెప్పని చెప్తే ఏమి చెప్పని, ఈయనొచ్చిల్లా నువ్వు చేయిపో పోమ్మా, పోయి ఆయన పిలువుపో, పిలుచుకోపో. అప్పుడు ఎన్ని చేసిన ఎన్ని మర్చిపోయి పిలువుపో, పిలుచుకొని కూర్చోబెట్టి ఆయనకి అన్నం పెట్టు, బాగా డబ్బులు ఇపో కదా. కోపం వలన కుటుంబాలు దూరం అయిపోతాయి. కుటుంబాలు దూరం అయితే పర్లేదు కానీ అసలు పరలోకానికే దూరం అయిపోతారు. బైబిల్ ఏముంటుంది? మీ శత్రువును ప్రేమించమని ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇంట్లో వారినే ప్రేమించడంలా, ఇంట్లో వారిని ప్రేమించకుండా ప్రభువా నాకు పరలోకం కావాలయ్యా, అవకాశం వస్తే నాకు ముందు వరుసలో సీటు ప్రభు అని ప్రార్థన చేస్తాం. మనం వస్తుందా? 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 ఎందుకు రాదంటారా? ఫైట్ చేస్తాం మేమంటారా? ఫైట్ చేశాడు యాకోబు, అయ్యా అన్న వస్తున్నాడు, నేను చేసిన పొరపాటు, దయచేసి నన్ను ఆశీర్వదించు. ఏశావులో ఉన్నటువంటి పగ ప్రేమగా మార్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తున్నాను ప్రభునందు పిల్లారా. ఈ ప్రత్యేకమైన మధ్యాహ్న కాల వేళలో కోపము ఆ కోపం వలన నష్టము. కోపం ఎందుకు వస్తుందంటే నొప్పించే మాట వలన. కోపం ఎందుకు వస్తుందంటే పొగడడం వలన కోపం వస్తుంది. ఈ కోపం వలన కలిగే నష్టము, కష్టం ఏంటంటే కుటుంబాల మధ్యలో దూరం పెరిగిపోద్ది. రెండవ విషయం, ఒకే ఒక విషయం చెప్పేసి ముగిచ్చేస్తాను. రెండవది ఏంటంటే లూకా సువార్త 15:28 వచనం. లూకా 15:28. ఇక్కడ ఒక సందర్భం ఉంది. తప్పిపోయిన కుమారుడు, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు కదా. చూద్దాం మాటను. 15:28 వచనం. 15:28. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతడు తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. అందుకు అతడు ఆ తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లని ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొరువిన దూడను వజించమని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. ప్రభునందు పిల్లారా, కోపము 2 కుటుంబాలలో, 2 వ్యక్తులలో దూరం పెంచుతూ ఉంది. రెండవది కోపము 2 వ్యక్తుల మధ్యలో అసమాధానం కలుగు చేస్తుంది.
అసమాధానం కలిగి అసమాధానం ఉండదు. ఇద్దరూ ఒక ప్రాంతం ఉండేవాళ్ళే, ఒక తల్లి బిడ్డలే, ఒక ఇంట్లో ఉండేవాళ్ళే, ఒకరి ముఖం ఒక చూసుకోలేరు. ఎందుకని? ఇక్కడ జరిగిన సందర్భం మనకు తెలుసు. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. ఆ కుమారులో చిన్నవాడు ఆస్తిని అడిగాడు, తీసుకెళ్ళిపోయాడు, దూరంగా తిరిగాడు, ఇష్టానుసారంగా తిరిగాడు, ఇష్టానుసారమైన జీవితం జీవించాడు. తన తప్పును తెలుసుకుని ఇంటికి వచ్చినప్పుడు తండ్రి సంతోషించి ఒక విందు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వానికి అసూయ కలిగింది. ఎప్పుడైనా నా కోసం ఏమైనా చేసావా? మనం ఏమంటాం, నిజమే కదా పాస్టర్ అయ్యా ఆయన అడిగింది, ఎప్పుడైనా కోసాడా? ఆ సందర్భం కాదది. నా ఎన్ని నీయే కదా, నువ్వు తింటానంటే వండుకొని తింటాను, నేను కాదంటానా? నీయే కదా అది, నాతోనే ఉన్నావు కదా. వీడు ఇష్టానుసారంగా తిరిగి వెళ్ళిపోయి మొత్తం నాశనం చేసుకున్న జీవితాన్ని తిరిగి వచ్చాడు. వచ్చి నువ్వు సంతోషపడాలి. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి మళ్ళా దొరికాడు, అందుకు చేస్తున్నాను ఆయన అనేటువంటి ఆ భావన వ్యక్తపరుస్తున్నాడు. ఈరోజు కొన్ని కుటుంబాలలో అసమాధానం, కోపం వలన ఏమొస్తుంది? అసమాధానం. అర్థం చేసుకోవాలి. నా వ్యక్తిగతమైన జీవితంలో నేను అర్థం చేసుకోకపోతే చాలా సమస్యలు ఎదుర్కొనేవాడిని. కుటుంబ పరంగా ప్రతిదీ నేను అర్థం చేసుకుంటూ వెళ్తాను, ఆలోచన చేస్తాను. ఒకవేళ కోపం వచ్చేదని ఆలోచన చేసినా మళ్ళీ నాకు నేనే మనసులో వాక్యం నాకు సహాయం, వాక్యం నాకు ఆ మాటలు జ్ఞాపకం వస్తాయి నా మనసులో. అవును, ఇదా, ఇలా కదా, ఇలా కదా, ఇలా కదా. నా కుటుంబ పక్షంగా కానీ, కొన్నిసార్లు సంఘ పక్షంగా కానీ, కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు వారు చేసే పనిని బట్టి నా నోటి దాకా వచ్చి మాట ఆపుకున్న పరిస్థితులు ఉన్నాయి. సరే, ప్రేమతో చెప్దాం. గట్టిగా అరిస్తే వాళ్ళు చర్చికి రారు. ఆ హక్కు దేవుడిచ్చాడు. గద్దించవచ్చు, ఖండించవచ్చు, హెచ్చరించవచ్చు. నోటి దాకా వచ్చి ఆగిపోతున్న సందర్భాలు, కొన్నిసార్లు బాధతో కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను హెచ్చరిస్తున్న సందర్భాలు. కాబట్టి ప్రభువుని ప్రియులారా, నేను ముగిస్తున్నాను. జాగ్రత్త. ఈ మధ్యాహ్న వేళలో కోపము అనేక కష్టాలకు కారణం. ఈరోజు క్రైస్తవునిగా నీలో కోపం ఉంటే మనం ఏ గురి కలిగి ఉన్నామో మనకే తెలియదు లెక్క. కోపం ఎందుకు వస్తుందంటే నొప్పించే మాటల వలన, ఎదుటి వ్యక్తులని పొగిడేట వలన. కోపం వలన కలిగే కష్టం ఏంటంటే కుటుంబాల మధ్యలో దూరం పెరిగిపోద్ది, వ్యక్తుల మధ్యలో అసమాధానం వస్తుంది. సమాధానం ఉండదు. ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలియదు, ఎలా వారి కుటుంబాలను పోషించుకున్నారో తెలియదు, ఎందుకు వారు ఆ కుటుంబాలకు కట్టబడ్డారో తెలియదు. అసమాధానం భార్యాభర్తల మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ. కాబట్టి చివరిగా ఒక వచనాన్ని నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. కొలసీ 3:8 ఆ మాట చదివేసి ముగిస్తాను. కొలసీ పత్రిక 3:8 ఒక మాట ఉంది. ఏంది? ఒక్కటి అంటూ వెళ్ళిపోతా ఉన్నాడు పాస్టర్ అంటే దయచేసి అలా అనుకోవద్దు. మన వాక్యం మీదంతా కూడా ఒక 25-30 నిమిషాలు మాత్రం విన్నాం. దయచేసి 3:8 కొలసీ పత్రిక 3:8 వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని ఇప్పుడంటే ఎప్పుడు? చర్చిలో ఉన్నప్పుడు మేమేం మాట్లాడడంలే పాస్టర్ అయ్యా, బయట రేషన్ షాప్కి పోయినప్పుడే కదా, నాకంటే ముందు ఆమె నిలబడింది, ఏం చేయాలా? బుద్ధి లేదు ఆమెకి. మాట్లాడకపోతే ఇంకొక ఆమె వచ్చి నిలబడుతుంది కాబట్టి మాట్లాడతా నేను కదా. ఏం విడిచిపెట్టాలి? ఇప్పుడైతే. ఎప్పుడు? ప్రభువును తెలుసుకున్న తర్వాత. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దగ్గర పదం అది, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, ఎక్కడ? మీ నోట బూతులు, వీటన్నిటిని కూడా ఏం చేయండి? విసర్జించండి. విసర్జించడం అంటే విడిచిపెట్టాలి. నా గాని పాపం వచ్చిందంటే చూడు, నా బీపీ రేగిందంటే తెక్క పుట్టిందంటే నేను మంచిదాన్ని కాదు. ఎవడు మాట నన్ను పాస్టర్ కాదు, వాళ్ళ నాయన వచ్చినా కానీ వస్తే రమ్మను. ఇది కాదు ప్రభువుని పిల్లారా. ఒకప్పుడు నీకు అలాంటి స్థితి ఉంది. ఆయన చెప్పు వచ్చినా నేను మాట వినేవాడిని కాదు, వినేదాన్ని కాదు.
క్రీస్తు ప్రేమను తెలుసుకున్న వ్యక్తివైతే నీ కోపం వచ్చినప్పుడు, ఆగ్రహం వచ్చినప్పుడు నీ నోటికి రకరకాలైన మాటలు వస్తాయి. విసర్జించాలి ప్రభువుని అంగీకరించిన తర్వాత. విసర్జించనయ్యా, నేను విసర్జిస్తే నేను ఉప్పు కారం తినే వ్యక్తిని కాదు. నా నోటికి వస్తేనే వాళ్ళని ఈ మాటల ద్వారానైనా ముక్కలుగా మాట్లాడి నరిగితే నాకు ఆనందం. కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, దానికి ఎక్కడ లిపి లేదు, ఆ భాష మాట్లాడతారు. ఎక్కడ రాయాల పుస్తకాల్లో, ఆ పుస్తకాల్లో రాయనటువంటి భాష ఎవరు నేర్పిస్తున్నారో తెలియదు. కోపం వస్తే ఆ పదాలు ఉపయోగించి ఆనందపడే వాళ్ళు ఉన్నారు. పరోక్షకంగా నీ పిల్లకాయలకు వాటిని నేర్పిస్తున్నావు. నువ్వు తిడుతున్న తిట్లు, నీకు తిడుతున్న బూతులు, నువ్వు ఇంట్లో నీ భార్యను, నీ ఇంట్లో నీ భర్తను, నీ ఇంట్లో ఇంకొకరిని తిడుతున్నప్పుడు పిల్లలు వింటారు. అవే మాటలు రేపు నీతో మాట్లాడతారు, తల్లిగా తండ్రిగా నీతోటి. అయ్యో, మేము తల్లిదండ్రులు మమ్మల్ని ఈ మాట మాట్లాడవచ్చునని కన్నీరు కరిస్తే ప్రతిఫలం నువ్వే నేర్పించావు. క్రీస్తును అంగీకరించిన తర్వాత విసర్జించాలి. దేవుని వాక్యం నేను ముగిస్తూ మనమందరము గ్రహించవలసిన సందేశం, ఈరోజు సందేశ సారాంశం. మరి ఇప్పుడు మనం యాకోబు పత్రిక మూల భాగం చదివేసి ముగించుకుందాం. 1వ అధ్యాయం 19-20 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. త్వరపడి కోప్పడవద్దు, తెలియకుండా కోప్పడవద్దు. కోప్పడు. నిజమే, నీ కొడుకు తప్పు చేస్తున్నప్పుడు కోప్పడు సరిచేయడం కోసం. నిజమే, నీ ఎదుట నీ కళ్ళ ముందు ఒక తప్పు కనిపిస్తున్నప్పుడు దాన్ని ఖండించు, ఇది మంచిది కాదని. మనసులో ఒకటి ఉంచుకొని ఇంకొకరికి ఒక రకంగా లబ్ధి చేకూరుద్దామని అలాగా జీవించవద్దు. జాగ్రత్త ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా. కొంతమంది కోప్పడుతూ ఉంటారు, పక్కన వాళ్ళని ఎక్కదోస్తూ ఉంటారు. నువ్వు మాట్లాడు గమ్ముకుండా నాతో వచ్చి మాట్లాడు కదా, ఎక్కబడుస్తూ ఉంటారు కొంతమంది. వీళ్ళు కొంచెము వాళ్ళకి కిరసనాయిలు పోసిన తర్వాత పెట్రోల్ పోసేటట్లుగా ఉంటుంది. పెట్రోల్ తొందరగా మండుద్దా, కిరసనాయిలు తొందరగా మండుద్దా? అంత దూరంలో కూడా పెట్రోల్ అంత పవర్గా ఉంటుంది. కొంతమంది వాళ్ళు అలా వంటలు తీసుకుపోతారు. వీళ్ళు ఒక్క మాట నువ్వు మాట్లాడు, వీళ్ళు మాట్లాడతారు. ఇంకేం చేస్తుంది, మండితే ఇంకా అసలు ఎట్లుంటుందా కొన్నిసార్లు కొన్ని దగ్గర మంట వేస్తే గడ్డి రాదు, అట్లా ఉంటుంది పరిస్థితి. విసర్జించాలి. అదే ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ మధ్యాహ్న వేళలో మనతో మాట్లాడుతున్నాడు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరుడు. కాబట్టి కోపడుటకు నిదానించు. కోపడవలసిన అవసరం ఉంటేనే కోపడు, కానీ కోపము సాయంత్రం వరకే, మళ్ళీ ప్రేమ. కాబట్టి కోపపడుటకు కారణము, కోపం రావడానికి కారణము నొప్పించే మాటలు. రెండవది పొగడ్తలు. దయచేసి పొగడొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. అయ్యా మంచిగా పాట పాడావంటే పాట పాడావని చెప్పు, ఇబ్బంది తప్పు లేదు. వాళ్ళేం పాడినరో, ఇదిగో మా అమ్మాయి ఎట్ట పాడిందో అట్ట చెప్పొద్దు. ఉన్నదన్నట్టు చెప్పు. మాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, నేను తర్వాత గ్రహించాను, నేను పొంగిపోను. అందుకని ఎవరిని పొగిడితే పొంగిపోను. ఎక్కడ పోయినా కానీ అబ్బా పాస్టర్ గారు ఈరోజు చెప్పారు వాక్యం బలి చెప్పారు అని అంటుంటే నేను అది కొంచెము నిజం మంచిదే అన్నా. ఇంకొక పాస్టర్ చెబితే ఆయన కూడా చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి పొగడము, ఏదో ఒక లబ్ధి పొందుకోవడం వాళ్ళ ద్వారా. నేను పనేదే. ఆయన కూడా సేవకుడే. ఏం పాడింది మీ అమ్మాయి పాట అంటే ఒక రకమైనటువంటి వాళ్ళ దగ్గర ఆయన ఏదో ఒక పలుకుబడి పరపతి పొందుకోవడం కోసం. ఉన్నదన్నాడు చెప్పు. అయ్యా అమ్మాయి మంచిగా పాడింది, ఇంకొంచెం బాగా పాడితే బాగుంటుంది. ఎట్లుంటుంది? ఉన్నదన్నట్టు. కొంతమంది సరిగ్గా ఎట్లంటే పాడుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, నిజంగా ఈ అమ్మాయిని కానీ అక్కడ తీసుకు పాడిస్తే పాప వీళ్ళు నిజమైన ఉప్పొంగిపోయి తీసుకు ఆడ పాడిస్తే అవి ఏం రాదు. బుద్ధినోడు చెప్పిన మాటను తీసుకు ఆడ పెట్టి పాడిస్తే వాళ్ళని తిట్టి పంపించారు మమ్మల్ని కదా. చిన్నవే మనలో పొగిడి పంపించేసావు నువ్వు. ఇలా ఉద్దేశం ఏంటి, ఇలా నష్టపెట్టాలి, కష్టపెట్టాలి. కాబట్టి యూట్యూబ్లో కొన్ని పరిమితులను బట్టి మాట్లాడాలి. కాబట్టి చాలా వాక్యానుసారంగా మనము గమనిస్తూ ముందుకెళ్తున్నాం. లేకపోతే
ఇంకొంచెం వివరంగా మనము జ్ఞాపకం చేసుకునేవాళ్ళం. ఏది ఏమైనప్పటికీ ఆ కోపం రావడానికి పొగడ్తలు. అందుకని కోపం ఉన్నటువంటి జీవితాల్లో ఆ పరిస్థితుల్లో నష్టం కష్టం ఏంటంటే కుటుంబాల మధ్యలో దూరం పెరిగిపోతుంది, ఆ వ్యక్తుల మధ్యలో అసమాధానం వస్తుంది. అందుకనే ప్రభువులారా మనము కొన్నిటిని విసర్జించినప్పుడు దేవుని ప్రేమ ఆ జీవితంలో ఉంటుంది. ప్రభువును కలిగిన తర్వాత మనం ఆ ప్రేమను కలిగి జీవించేటువంటి వారంగా సంఘానికి సమాజానికి వారిలో ఉన్నటువంటి మరి ప్రేమ, వారిలో ఉన్నటువంటి ఆప్యాయతలు, వారిలో పగలు లేవు, ప్రేమ ఉందనేటువంటి సందేశము సమాజానికి ఇచ్చేటువంటి వారుగా మనం దేవుడు నడిపించునుగాక. ఈ వాక్యం వింటున్న బిడ్డ జీవితంలో ఒకవేళ నీ జీవితంలో ఈ వాక్యం వినే సమయానికి ఆ పగ కలిగి ఉంటే అది ప్రేమగా మార్చబడునుగాక, అసమాధానం ఉంటే సమాధానంగా మార్చబడునుగాక. ఒకవేళ నీ కుటుంబంలో నీ అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోతే ఈరోజు సఖ్యతను కలిగి నీవు జీవించదువుగాక. నువ్వెంతగానో మరి ఇష్టపడి ప్రేమించి ఒకవేళ ఒక కుటుంబముగా సమకూర్చుకున్నటువంటి కుటుంబ జీవితాలలో ఆ కుటుంబ జీవితంలో సంతోషము ఆ కుటుంబాల్లో ఉండునుగాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. తల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మనందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించినట్లుగా తల ఉంచి కళ్ళు మూసుకుంటుండగా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ విలువైన వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రాలని దేవుని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పాస్టమ్మ ప్రార్థిస్తుంది. ఈ వాక్యం ఫలించినట్లుగా ప్రార్థించుకుందాం. తల్లు ఉంచుదాం, చిన్న ప్రార్థన. తదనంతరము త్వరగానే కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఈరోజు కొంచెం ఆలస్యమైంది, మన్నించండి. చిన్న ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం తండ్రి. అవును దేవా, ప్రభా, యేసయ్య మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఎందుకంటే రాజా, వారమంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు తండ్రి ప్రభా, ఇంత గొప్ప వాక్యం దేవా ప్రభా మాకు వినడానికి మీరు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే దేవా ప్రభా, ప్రస్తుత సమాజంలో తండ్రి మనిషి జీవితాలలో నెమ్మది లేక, సమాధానం లేక, ప్రతి విషయానికి దేవా కోపగిచ్చుకుంటూ దేవా ఎన్నో రోగాలు తెచ్చుకొని దేవా రోగస్తులుగా జీవిస్తున్నారు దేవా. ఆత్మదేవా, ఒక్కసారి రోగం లోపలికి వెళ్ళిపోతే తండ్రి అది బయటికి రావడానికి కష్టం. కాబట్టి దేవా మీరు గొప్ప దేవుడు నానా ప్రభా, మాతో నాన్న మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. మాలో నాన్న ఇటువంటి నానా ప్రభా విషయాలలో మేము దేవా నాన్న పెనుగులాడే పని అయితే దేవా, మేము ఇటువంటి విషయాలలో నాన్న నలిగిపోయే పని అయితే తండ్రి మాకు విడుదల ఇవ్వండి తండ్రి. మాకు అందరికీ దేవా నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి దేవా. మీరు మాతో సూటిగా హెచ్చరించారు తండ్రి, నాన్న కోపము పడకూడదని తండ్రి ప్రభా, వాటి నుంచి నష్టాలే తండ్రి ప్రభా. నెమ్మదిగా మేము ఉండాలంటే తండ్రి మాట్లాడాడుకు దేవా ప్రభా, మేము దేవా నిదానించి మాట్లాడాల తండ్రి. ప్రతి విషయంలో తండ్రి మేము నెమ్మదిగా నానా ప్రభా ఆలోచన చేయాలి, కానీ నాలుగుందని దేవా ఏదంటే అది మాట్లాడుకొని విషయాన్ని పెంచుకొని జీవితాలను దేవా రోగం దాకా తీసుకోకుండా మమ్మల్ని కాపాడండి. ప్రత్యేకమైన అభిషేకము మా మీద, మా సంఘ బిడ్డల మీద మీరు విడుదల చేసి దేవా ప్రభా, ఈ కోపం అనే దేవా ప్రభా నష్టం నుంచి తండ్రి మమ్మల్ని కాపాడి దేవా ప్రభా, వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ప్రతి విషయంలో తండ్రి తెలివిగా మేము ప్రవర్తించుటకు సహాయం చేయమని, వినున్న వాక్యం ప్రతి బిడ్డ నాన్న హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవించుటకు సహాయం చేయండి. ఎందుకంటే నేటి సమాజంలో నెమ్మదిగా బ్రతకడం చాలా ముఖ్యమైనది దేవా. ఆ నెమ్మది కేవలం నీ మాటల ద్వారానే వస్తుంది. మేము విన్నాము కాబట్టి దేవా, సమాధానకర్తలుగా ఉంటూ అనేక మందిని సమాధానపరచుటకు నన్ను మా సంఘాన్ని వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.